முன்னாடி முன்னாடி நான் படம் பார்த்துட்டேன். கேவலமான படம் நினைச்சேன், பாரதியுடு 2. ஸோ ஆஃப்டர் த இன்டர்வெல் படம் ரொம்ப தான் நல்லா இருக்கும். ఒకటి பார்த்தம்போது మறுபడి பார்த்தம்போது అంత ఇదిగా ఏం లేదు, ఒకసారి చూడొచ్చు. అండ్ బేసిక్గా థీమ్ ఏంటి అని అంటే, మన ఇంటిలో అవినీతిని అరికట్టాలి అని అంటే ఒక ఫ్యామిలీ ఏ విధంగా సఫర్ అవుతుంది అని ఇది భారతీయుడు చెప్పలేదు. భారతీయుడు 1లో కూడా చూపించలేదు, భారతీయుడులో చూపించడం జరిగింది. అండ్ భారతీయుడు ఏం చేశాడు అని అంటే, ఒకవేళ మీ ఇంట్లో అవినీతి జరిగితే మీకు తట్టుకునే శక్తి ఉందా అనేటువంటిది ఈ పాయింట్ వివరించలేదు. ఈ పాయింట్ వివరించింటే కమ్ బ్యాక్ ఇండియన్ అని అనేవాళ్ళు కాదు, బాగా ఆలోచించేవాళ్ళు. సో అది అనకుండా ఆవేశంతో ఏం చేశారు అని అంటే, అవినీతిని అరికట్టాలి అని చెప్పేసి కమ్ బ్యాక్ ఇండియన్ అంటారు. దాని తర్వాత ఫ్యామిలీ సఫర్ అయిన తర్వాత గో బ్యాక్ అనేటువంటిది మళ్ళీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పార్ట్ 1 ఇండియన్ 2లో పార్ట్ 1లో ఎక్కడా కూడా కమల్ హాసన్ ఎమోషనల్గా ఇదే అయింది లేదు, ఎమోషనల్గా బాధపడింది లేదు. ఒక్కసారి కమ్ బ్యాక్ ఇండియన్ అనే పాటికి ఆయన ఒక ఉత్సాహంతో వచ్చేసాడు. దాని తర్వాత ఏ జనం అయితే ఆయనని రమ్మన్నారో అదే జనం చెప్పుతో ఏం కొట్టలేదు, యాపిల్స్ కూడా వేశారు. మన రాఘవేంద్రరావు బొడ్డు మీద వేశారు యాపిల్స్. ఈయన ఏం చేశారంటే డైరెక్ట్ జనాల మీద తీసుకొచ్చి వేశారు శంకర్ గారు. ఇదొక విచిత్రమైన సంఘటన. సో హఠాత్ పరిణామం. మళ్ళీ గో బ్యాక్ అనేసరికి అక్కడ ఒక ఫీలింగ్, ఒక హార్డ్ ఫీలింగ్ వస్తుంది. బట్ అది కొద్దిగా తగ్గింది. అండ్ ఇండో విషయం అంటే, కమ్ బ్యాక్ ఇండియన్ అని అన్నప్పుడు ఒక ఫీల్ ఏదైతే ఉంటుందా, ఫీల్ భారతీయుడు అనే ఫీల్ అనేది మిస్ అయింది. ద ఫస్ట్ థింగ్ అది. అండ్ పార్ట్ 2లో ఏం చేశారు అని అంటే, సేనాపతి అనేటువంటి ఒక క్యారెక్టర్ మీకు ఇంట్రడ్యూస్ చేశారా, దట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ పార్ట్ 2. అది సేనాపతి క్యారెక్టర్ పార్ట్ 2లో లేదండి, పార్ట్ 3లో ఉంది. ఇక్కడ ఒక తెలివిగా శంకర్ గారు ఒక పని చేయడం రొంబ యోచికరే శంకర్ పార్ట్ 3 ట్రైలర్ పార్ట్ 2కు అంటించి పెట్టారు. ఎందుకనంటే కస్టమరే కదా, కమల్ హాసన్ ప్రోడక్ట్ అన్నారు కాబట్టి యాజ్ అ కస్టమర్. సో ఆయన ఏమన్నారు అని అంటే, దీన్ని అంటే డైలామాలో వదిలేశారు. సినిమా హిట్టా, బ్లాక్ బస్టరా, సూపరా అని చెప్పాలా, ఏం చెప్పాలో తల పట్టుకోవాలని చెప్పేసి పార్ట్ 3 ట్రైలర్ని వదలడం జరిగింది. అండ్ ఇంకో విషయం, సేనాపతి క్యారెక్టర్ అందరు అన్నారు, సేనాపతి ఇట్లా ఫైట్ చేశాడా, అవన్నీ కాదమ్మా. సో మీరు క్యారెక్టర్ వైజ్గా చూసిన అనుకుంటే అప్పుడెప్పుడో పార్ట్ 1 తీసింటారు, మళ్ళీ పార్ట్ 2 తీసింటారు. సో దానికి ఎటువంటి సంబంధం లేదు. సేనాపతి క్యారెక్టర్ ఏదైతే ఉందో పార్ట్ 3లో ఉంది. పార్ట్ 3లో బ్రహ్మాండంగా ఉంటుంది సేనాపతి క్యారెక్టర్. అండ్ ఇంకో దాని తర్వాత వచ్చేసి వివేక్ సార్. అండ్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేక్ సార్ ఎనకు క్షమించండి, నేను చెప్తున్నా, ఎనకు మన్నించారు. నింగా పడ కామెడీ నల్లదా ఇలా మీరు పైన ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, మీ కామెడీ ఇందులో లేదు. అండ్ సిద్ధార్థ్ గారి ఎమోషన్, ఒక తల్లి చనిపోతే సిద్ధార్థ్ గారి ఎమోషన్ కూడా అక్కడ క్యారీ అవ్వలేదు. అండ్ సిద్ధార్థ్ కమ్బ్యాక్ ఇండియన్ అనే ఒక ఎమోషన్ అది లేదు. సో నాకు తెలిసి ఇది ఒక నెగిటివ్. అండ్ ఇందులో దాని తర్వాత వచ్చేసి మీకు అనిరుద్ధ్ మంచి పని చేశారు ఏఆర్ రెహమాన్ని తీసేయడం వల్ల. ఒకవేళ ఇన్కేస్ ఏఆర్ రెహమాన్ని పెట్టినట్లయితే మళ్ళీ కథ డామిట్ అడ్డం తిరిగిపోయేది. ఏఆర్ రెహమాన్ లేకపోవడం మంచిదైంది. అనిరుద్ధ్ స్టైల్లో వేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, పార్ట్ 3కి మళ్ళీ అవినీతిని ఎక్కడ చూపించారు అని అంటే, అక్కడక్కడ తీసుకొని వెళ్ళిపోయారు. కరెక్ట్గా చూపించింది లేదు అని ఫీలింగ్. పార్ట్ 1 ల్యాగ్గానే ఉంది, డెఫినెట్లీ పార్ట్ 1 ల్యాగ్గానే ఉంది. పార్ట్ 2 ఏదైతే ఉందో కథకి కొత్త వెయిటేజ్ ఇచ్చి, ఎందుకు వెయిటేజ్ ఇచ్చింది ఇంటర్వెల్ తర్వాత అని అంటే, కమ్ బ్యాక్ ఇండియన్ అన్న తర్వాత గో బ్యాక్ అని అంటారు చూసారా, అక్కడ ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది. ఆ ఎమోషన్ని సినిమా కొద్దిగా ప్లస్ పాయింట్ అయింది. దిస్ ఈస్ ప్లస్ పాయింట్. అండ్ ఏఆర్ రెహమాన్ లేకపోవడం కూడా ప్లస్ పాయింటే. ఇంకా నెగిటివ్స్ ఉంటారా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. అండ్ శంకర్ సార్, you should have to go back for part 3 and come back with part 4. ఇది ఈ అవినీతిని ఇంటి నుంచి నిర్మూలించాలి, ప్రతి అధికారం ప్రతి ఆఫీసుల్లో తీయాలి అని అంటే ఇట్ కాంట్ బి, అంటే ఎందుకు చేయలేము. కానీ ఇక్కడ మోడీ గారి నుంచి చెప్పాల్సిన విషయం వస్తుంది. మోడీ గారు ఒక పథకం తీసుకొని వచ్చారు యువకుల కోసము, దానివల్ల కొద్దిగా తగ్గించవచ్చు, ఇదైతే గ్యారంటీ. అది ఒకవేళ శంకర్ గారు అయితే పార్ట్ 4గా తీయచ్చు. ఒకవేళ ఫోకస్ చేస్తే బ్రహ్మాండ కథ వస్తుంది. దానికోసము కొంతమంది పార్టీలు అంటే సీఎం వేరే అపోజిషన్ వాళ్ళు కూడా ఆ పథకాన్ని తీసేయండి అన్నారు. బట్ నాట్ రైట్. ఈ మోడీ గారు ఇచ్చినట్టు పథకం కూడా మనం చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో జపాన్ ఎదిగింది, చైనా ఒదిగింది, ఇజ్రాయెల్ పుడుతుంది, ఇవన్నీ కాకుండా ఉంటాయి అన్నమాట. ఆ ఒక పథకం ఉంది. ఆ పథకం ఏంది అనేటువంటి మీ కింద ప్రేక్షకుల్లో కామెంట్ వదిలేస్తాను. ఓకేనా? రైట్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.